హాయ్ అండి, అందరూ నమస్కారం. జై హింద్, జై భారత్. ఇప్పుడు బాగా వాడుకలో నడిచేస్తుంది ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారి పేరు. ఏఆర్ రెహమాన్ గారు మాట్లాడిన ఏదైతే యాంటీ ముస్లిం ఏదైతే ఈ యాక్టివిటీస్ ఇలా ఉన్నాయని చెప్పి ఆయన ఆరోపణలు చేసే విధంగా ఆయన ఒక ప్రముఖమైన పెద్ద ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్ని లేపే. ఆల్రెడీ దాని మీద చర్చలు జరుగుతున్నాయి, డిబేట్స్ జరుగుతున్నాయి. ఒక మంచి పెద్ద ప్లాట్ఫామ్ మీద ఆయన మాట్లాడినారు. మొత్తానికైతే ఆయన మాట్లాడింది నాకైతే ఏమనిపిస్తుందో చెప్తాను. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటారు కదా, అయితే అంత పదం కూడా ఆయనకు వాడాలని అనిపించట్లేదు. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు మనందరినీ ఎంతో రంజింపజేశారో ఆయన సంగీతంతో కానీ ఆయన బాణీలతో మనల్ని అందరినీ ఎంతగానో. నా చిన్నప్పటి నుంచి కూడా నేను వింటూ కూడా ఆయన ఏఆర్ రెహమాన్లో రెహమాన్ అనేది ఒక ముస్లిం పేరు అన్న విషయం కూడా గుర్తులేనంత విధంగా ఆయన్ని మనం ఆరాధిస్తాం. నేనే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఆయన్ని రెహమాన్ అనే పేరు ఒక ముస్లింది అన్న పేరు కూడా గుర్తు లేకుండా మనం ఆయన్ని అంతగా ఆరాధిస్తాం ఆయన మ్యూజిక్ని. ఈ మధ్య విడుదలైన చికిరీ చికిరీ సాంగ్ కూడా మనం ఎంత బాగా ఎంజాయ్ చేసాం, అందరూ చేసాం. అందులో ఒక ముస్లిం మ్యూజిక్ డైరెక్టర్ వాయించాడా అనేది ఆయన చెప్తే తప్ప మనకి ఇప్పటి వరకు కూడా గుర్తులేదు. ఎవరైతే రెహమాన్ గారు ఒక ప్రముఖమైన బీబీసీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్లో నేను ముస్లింను కాబట్టి నాకు అవకాశాలు తగ్గాయన్న మాట ఏదైతే ఉందో ఆ మాటకు సంబంధించి నాలాంటి సగటు ప్రేక్షకుడు అవ్వచ్చు, లిజనర్ మ్యూజిక్ లవర్ అవ్వచ్చు, ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు. ఎందుకంటే ఈరోజు ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి ఈ స్థాయిలో ఉన్నాడంటే కేవలం అది ఇండియాలో ఉన్న మెజారిటీ పీపుల్ అయినటువంటి హిందువులు కావచ్చు, సిక్కులు అవ్వచ్చు, నాన్ ముస్లిం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చూశారు, విన్నారు. కాబట్టే ఈరోజు ఏఆర్ రెహమాన్ అంత కీర్తింపబడుతున్నాడు. ఈరోజు ఆయన అంత కీర్తి సంపాదించగలడు, డబ్బులు సంపాదించగలిగాడు. వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా ఏఆర్ రెహమాన్ అంటే ఒక సింబల్గా ఉండగలిగాడంటే బికాజ్ ఆఫ్ మనం అందరం ఆదరించాం కాబట్టి. అలాంటి రెహమాన్ గారు ఈరోజు ఇంత సాధించి ఇంత పీక్స్లోకి వెళ్ళిపోయి ఆస్కార్ విన్నర్స్ సంపాదించి 6 జాతీయ అవార్డులు పొందిన తర్వాత ఏ అసహనాన్ని ఏదైతే అది కూడా దట్టు ఇండియాకి ఎంతో ఎగనెస్ట్గా ఉన్నటువంటి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడడం ఏదైతే ఉందో, మరి ఆయన ఆ టైంలో ఏమీ కోల్పోయి ఆయన మాట్లాడాడో, సెన్సరీ ఏమన్నా మిస్ అయిందా ఏంటనేది నాకు అర్థం కాదు. కానీ నేనైతే మాత్రం రెహమాన్ గారు మాట్లాడింది ఖచ్చితంగా స్వయంకృత అపరాధం. డెఫినెట్గా ఆయన అందరు ఇండియన్స్ అందరికీ సారీ చెప్పాలి, ఖచ్చితంగా సారీ చెప్పాలి. అందులో ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉన్నారో అందరికి కూడా ఆయన క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ వల్లే మీరు ఈ స్థాయిలో ఉన్నారని సంగతి మర్చిపోకూడదు. థ్యాంక్ యూ.